నటుడు విజయ్ నటించిన జననాయగన్ సినిమా సెన్సార్ సమస్యల కారణంగా విడుదల వాయిదా పడింది. ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకపోవడంతో సినిమా విడుదల నిలిచిపోయింది. దీనిపై మద్రాస్ హైకోర్టులో విచారణ జరుగుతోంది. తమిళ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటుడు విజయ్ ఒకరు. ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే విజయ్ ఆఖరి సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న జననాయగన్ సినిమా విషయంలో మాత్రం ప్రేక్షకులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 9వ తేదీ విడుదల కావాల్సి ఉండగా చివరి నిమిషంలో వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వని నేపథ్యంలో వాయిదా పడింది. ఇక ఈ సినిమా సెన్సార్ విషయంలో అధికారులు ఎన్నో అభ్యంతరాలను వ్యక్తం చేయటంతో ఈ సినిమా విడుదల కాస్త ఆగిపోయింది. ఇక ఇదే విషయంపై నేడు మద్రాస్ హైకోర్టులో విచారణ జరగగా అక్కడ కూడా నిరాశ ఎదురైంది. ఈ సినిమా సెన్సార్కు సంబంధించి నిర్మాతలు కేవీఎన్ ప్రొడక్షన్ వారు దాఖలు చేసిన పిటిషన్ను ఈరోజు మంగళవారం జనవరి 20న మద్రాస్ హైకోర్టులో విచారించినట్లు తెలుస్తోంది. ఈ విచారణలో భాగంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ నిర్మాతలకు సూచించిన మార్పులు మధ్యంతర మార్పులు మాత్రమేనని, అది ఫైనల్ కాదని తెలిపారు. ఈ విచారణలో భాగంగా సెంట్రల్ బోర్డ్ న్యాయవాది వాదిస్తూ జననాయగన్ను రివైజింగ్ కమిటీకి పంపినట్లు జనవరి 6న నిర్మాతలకు సమాచారం అందినప్పటికీ జనవరి 7న హైకోర్టులో జరిగిన విచారణలో సింగిల్ జడ్జి ముందు ఈ విషయానికి పట్ల కౌంటర్ దాఖలు చేయడానికి సమయం లేదని సెంట్రల్ బోర్డ్ న్యాయవాది తెలియజేశారు. ఇక ఈ సినిమా కోసం సుమారు 500 కోట్ల వరకు బడ్జెట్ కేటాయించినట్లు నిర్మాతలు తమ వాదనను తెలియజేశారు. అయితే ఈ వాదనపై సెంట్రల్ బోర్డ్ తరపు లాయర్ మాట్లాడుతూ సెన్సార్ బోర్డు నుంచి సర్టిఫికెట్ రాకుండా సినిమా విడుదల తేదీని ఎలా ప్రకటిస్తారు అంటూ ప్రశ్నించారు. అయితే ఈ సినిమా విడుదలకు గతంలో మద్రాస్ హైకోర్టు నుంచి విడుదలకు అనుమతి తెలపాలనే అంశంపై సింగిల్ జడ్జి ఉత్తర్వులపై స్టే విధించిన ఆ తర్వాత నిర్మాతలు ఆ స్టేకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని భావించినప్పటికీ సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇలా కోర్టులో ఈ సినిమాకు తరచూ వ్యతిరేకంగా తీర్పులు వస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా విడుదల విషయంపై ఇప్పటివరకు సరైన స్పష్టత రాని నేపథ్యంలో అభిమానులు కూడా కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా నటుడు విజయ్కు ఆఖరి సినిమా కావటం విశేషం. ఈయన రాజకీయాలలో కొనసాగుతున్న నేపథ్యంలో ఇకపై రాజకీయాలకే పరిమితం కావాలన్న ఉద్దేశంతో జననాయగన్ సినిమాని తన ఆఖరి సినిమాగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆఖరి సినిమాకు ఆటంకాలు ఏర్పడుతున్న నేపథ్యంలో అభిమానులు కూడా నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి జననాయగన్ సినిమా విడుదల విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. కోర్టు తీర్పులు, సెన్సార్ బోర్డు నిర్ణయాలు సినిమా భవిష్యత్తును నిర్ణయిస్తాయి.